గిద్దలూరు జైలు సబ్ జైల్లో మా పార్టీ సీనియర్ నాయకులు నెమల్దిన చెన్నారెడ్డి గారిని కావడం జరిగింది. గిద్దలూరు కాన్స్టిట్యున్సీలో కావాలని చెప్పేసి కక్షపూర్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు యాక్టివ్ ఉన్నారో, ఎవరికి ప్రజాదరణ ఉందో వాళ్ళని కావాలని కేసులు పెట్టేసి భయపెట్టడం కోసం, భయప్రాంతం చేయడం కోసం చేస్తున్నారు. మొన్న కావాలి కృష్ణారెడ్డి గారి సీనియర్ నాయకులు అరెస్ట్ చేశారు. ఈరోజు చెన్నారెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఈరోజు వచ్చేటప్పుడు కూడా ఖమ్మం ప్రాంతంలో జరిగిన ఇన్సిడెంట్ చూస్తే అక్కడ రాజశేఖర్ గారి విగ్రహానికి టీడీపీ ఫ్లెక్సీలని కట్టడం వల్ల అక్కడ మా చెన్నారెడ్డి గారు అక్కడ వీఆర్ఓ అని కానీ అక్కడ టీడీపీ నాయకులు రిక్వెస్ట్ చేసి, అన్నా జగన్మోహన్ గారి బర్త్డే వస్తుంది, దయచేసి ఫ్లెక్సీలు తీయమని అడగడం తప్ప మా వాళ్ళు కావాలని కానీ వాళ్ళని దుష్ప్రచారం చేయడం కానీ తిట్టడం కానీ జరగల. వాళ్ళ ఎఫ్ఐఆర్లో చూస్తుంటే మారణాదాలతో కొట్టారు, హింస పెట్టారని చెప్పి రకాలు రాశారు. దయచేసి అటువంటి ఇన్సిడెంట్ జరగకపోయినా కావాలని చెప్పేసి ఎస్సీ అట్రాసిటీ కేసులను పెట్టేసి సీనియర్ నాయకులందరూ ఇబ్బంది పెడుతున్నారు, కక్షపూర్తంగా ఇబ్బంది పెడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, గిద్దలూరు కాన్స్టిట్యున్సీ నాగార్జున చాలా చక్కగా బాగా చేస్తున్నాడు. అందరు నాయకులు, ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సీనియర్ నాయకులు అందరూ బాగున్నారు. ఇటువంటి కేసులు పెట్టినంత మాత్రాన భయపడే పరిస్థితి లేదు. ఇంకా కార్యకర్తలంతా రెట్టింపు ఉత్సాహంలో పనిచేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అండగా ఉంటారు. దయచేసి ఇటువంటి చిలిపి చేష్టలు మానుకొని ఇటువంటి చిన్న రాజకీయాలు మానేసి దయచేసి పెద్దరాగా ఉండేసి, నిజంగా ఇన్సిడెంట్ జరిగి ఉంటే మీరు కేసులు పెట్టండి. ఇన్సిడెంట్ జరగకపోయినా కావాలని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి ఇటువంటి పరిస్థితులు మానుకోండి. ఎప్పుడు మీరు అధికారంలో ఉండరు, మళ్ళా మేము అధికారంలో వస్తాము. అంతకుముందు ఎప్పుడు కూడా మేము ఇటువంటి ఎన్టీఆర్ విగ్రహాలకు ఎప్పుడు మేము ఫ్లెక్సీలు బుక్సీలు అడ్డుపెట్టలేదు. కావాలని చెప్పేసి తగాదాలు పెట్టుకొని కావాలని మా మీద కేసులు పెడుతున్నారు. కాబట్టి దయచేసి టీడీపీ నాయకులు కూడా ఇటువంటి శాసనలు మానుకొని ప్రశాంత వాతావరణం, పోలీసులు కూడా ఎప్పుడు ప్రశాంతతగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.